జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 41,35,000 రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు లబ్ధిదారులు జగిత్యాల మోతరోడ్డు పార్టీ కార్యాలయంలో వారికి పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు జగిత్యాలకు మంజూరైనట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో నిరుపేదలకు న్యాయం జరుగుతుందని, జగిత్యాల విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు, వైద్య సదుపాయాల విస్తరణకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అని అన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధి ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు వారు గుర్తు చేశారు. 235 కోట్లతో నూతన హాస్పిటల్ నిర్మాణం పనులు జరుగుతున్నట్లు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కృషితో అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు జగిత్యాలకు మంజూరయ్యాయని, తద్వారా పేదల సొంతింటికల సాకారం అవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం బోలిశెట్టి గంగారెడ్డి, గంగాధర్, సతీష్, మహేష్, సర్పంచ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారంపల్లి ప్రకాష్ కొండ పంపల సత్యం పేరు చూసుకోండి. ఎవరో చెప్పారు పేరు చూసుకోండి. సుల్తాన్ పూజ అని పేరు గంగమల్లు. మీ పేరేంటి? గంగమల్లి ముందు మల్లేశం ముందు మల్లేశం ఇది ముందు ప్రాధాన్యతమనా తల్లి వరకు చేతుల చేతుల వరకు కూడా ఎంత వచ్చింది దయచేసి 2 లక్షలు తెప్పించి కూడా లక్ష్మి అన్నదానా ఇక్కడ చిత్తాల కాంతమ్మ కవిత శంకర్, ఇంకోటి సల్లా జమున శంకర్ మీరేనా? సల్లా జమున గుల్లపేట आगे आगे मोहन
వైష్ణవి మెంగాని సత్యవ వనిత అంకతి మనము ముందుండి నడిపించి మనము గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు సంజయాన్ని ఇంకెన్నో చేయాలి. వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇచ్చినా కానీ కూడా ఈ హాల్ మొత్తం నిండుతుంది. అంటే ఇన్ని మనం గ్రామాల నుంచి తీసుకొచ్చి మన ప్రజాప్రతినిధులు ఏ ఇచ్చినా కానీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్యాలయం స్టాఫ్ తిరుపతి సార్ గారు ప్రతి ఒక్క మనం అప్లై చేసిన ప్రతి సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా వచ్చే విధంగా మన కార్యాలయం తరఫున వాళ్ళు కృషి చేస్తున్నందుకు మనం అందరం కూడా వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలలో ఎమ్మెల్యే గారు ఇంకా చాలా ముందుండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ మనం అందరం కూడా ఎమ్మెల్యే గారికి మద్దతుగా ఉండుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది రాజకీయ నాయకులను చూసినాం. కానీ సంజయ్ సార్ వచ్చిన తర్వాత తెచ్చినన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు అంతకుముందు ఏ నాయకుడైనా మనకి ఇచ్చిండా? మనం ఒక గ్రామం చూసుకుంటే గ్రామానికి ఆడాదికి ఒకటో రెండో మూడో వస్తే వాళ్ళకు ఫలానా ఎమ్మెల్యే ఇప్పించిందట అని చెప్పుకుంటాం. కానీ ఇవాళ చూసుకుంటే సంజయ్ సార్ 2014 రాజకీయాలకు వచ్చినప్పుడు చూసుకుంటే ఎన్ని వేల చెక్కులు ఇప్పించిండో ఊళ్ళో వాళ్ళకు కూడా గుర్తులేదు. చాలా మంది తీసుకున్న వాళ్ళకు కూడా మర్చిపోయారు. అంటే అన్ని వేల చెక్కులు సాధించారు. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు వర్తించుద్ది. ఆరోగ్యశ్రీ ఏ పార్టీ ప్రవేశపెట్టింది? ఏ పార్టీ ఇచ్చింది? గుర్తుందా? ఆ గుడ్డన గుర్తుందా? ఏ పార్టీ ఇచ్చింది ఆరోగ్యశ్రీ? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకం ఆరోగ్యశ్రీ. ఎందుకంటే అనునిత్యం పేద ప్రజల కొరకు పోరాడేటువంటి మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇప్పుడే కానీ ఈ యొక్క ప్రజలు ఎందుకంటే పూర్తి స్థాయిలో రాకుండా కానీ వాళ్ళకి ఏదో కొంత లబ్ధి చేకూరాలని హాస్పిటల్లో పేద ప్రజలు పోయేటోళ్ళు ఇప్పుడు కూడా హాస్పిటల్లో పోయేటోళ్ళు చాలా పేదోళ్ళు ఉంటారు, ఏదో బీమారీ పోతారు. వాళ్ళ కొరకు ప్రతి బిల్లు మన సర్పంచ్ కానీ ఏ పెద్ద మనిషి ఎవరొచ్చినా కానీ ఆ యొక్క సీఎంఆర్ బిల్స్ తీసుకొని వారి భద్రంగా ఫైల్ చేసుకొని హైదరాబాద్ పోయి బహుశా మన తెలంగాణలో ఏ లీడర్ లేనటువంటి ఏ ఎమ్మెల్యే లేనటువంటి ఈ సీఎంఆర్ఎఫ్ కానీ కళ్యాణలక్ష్మి కానీ చెక్కులు తీసుకున్నటువంటి ఘనత మన గౌరవనీయులు మన సంజయ్ అన్న గారికి దక్కుతుందని రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాల లోపల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ లోపల మొదటి స్థానంలో ఉన్న నియోజకవర్గం ఏదంటే జగిత్యాల నియోజకవర్గము. దానికి ముఖ్య కారకులు మన ప్రియతమ నాయకులు సంజయ్ అన్న అని చెప్పక తప్పదు. ఏదైతే 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జనానికి అవసరమో ప్రజలకు అవసరమో విద్యా వైద్యం అనే స్కీమ్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ అని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ వైద్యపరంగా ఫీజు రియంబర్స్మెంట్ చదువుల కొరకు విద్య కొరకు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిన గొప్ప వ్యక్తి భారత చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పక తప్పదు. అటువంటి పరంపరనే కొనసాగిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ వైద్య విద్య మీద ఖర్చు చేస్తున్నారు. దాని మీద మీ అందరూ కూడా తెలిసిన ముచ్చంటే. దానికి అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మన పెద్దలు సంజయ్ అన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని నిర్ణయం తీసుకొని ప్రభుత్వంతో పనిచేసే సమయం లోపల ఇవాళ జగిత్యాల ప్రభుత్వం 450 పడకల ఆసుపత్రికి 235 కోట్ల నిధులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా పనిచేస్తున్నారు. ఏ నియోజకవర్గం లేని గొప్పతనం వారి కలిసి పనిచేస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య శాఖ మంత్రి కానీ వారికి
ముఖ్యంగా గొప్ప విలువ ఇచ్చి జగిత్యాల నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తున్న కార్యక్రమం ఇవాళ జరుగుతుందని చెప్పక తప్పదు. పేద బడుగు వర్గాల ప్రజల కొరకు కష్టపడుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం ముచ్చటగా వెంటనేను సంజయ్ అన్నను మూడోసారి గెలిపించి రేవంత్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే పెట్టినప్పుడే మన నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు ఎంతైతే నిధులు కేటాయిస్తుందో ఆ నిధులను సద్వినియోగం చేసుకొని మన నాయకులను గెలిపించి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం సంజయ్ అన్న రుణం తీర్చుకుంటూ అయితే తెలియజేసుకుంటూ